అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. గురువారం జూన్ 12, 2025 మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం రన్వే 23 నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణమేంటి అనేది ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే జాతీయ మీడియాకు అందిన సమాచారం ప్రకారం విమానాన్ని టేకాఫ్ సమయంలో పక్షులు ఢీకొట్టడంతో ఇది గరిష్ట టేకాఫ్ వేగాన్ని సాధించలేకపోయి కూలిపోయిన ప్రమాదంగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని విమానయాన నిపుణులు స్పష్టంగా పేర్కొన్నారు. పైలట్ సౌరభ్ భట్నాగర్ అభిప్రాయం ప్రకారం మల్టిపుల్ బర్డ్ హిట్ కేసుగాను నిపుణులు చెబుతున్నారు. మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ ఈ ప్రమాదంపై మాట్లాడుతూ, ఇది మల్టిపుల్ బర్డ్ హిట్ కేసుగా అనిపిస్తోంది. ఇందులో 2 ఇంజన్లు పవర్ కోల్పోయినట్లుంది. టేకాఫ్ సమయం సరిగ్గానే సాగింది, కానీ గేర్ ఎత్తే సమయానికి విమానం దిగడం ప్రారంభించింది. ఇది ఇంజన్ పవర్ కోల్పోయినప్పుడే జరుగుతుంది. అయితే విచారణ అనంతరం నిజమైన కారణం తెలుస్తుందని అన్నారు. అలాగే విమానానికి పైలట్ మేడే కాల్ ఇచ్చినట్లుగా రికార్డుల ప్రకారం ఉందని, ఇది అత్యవసర పరిస్థితిని సూచించేదని ఆయన పేర్కొన్నారు. అలాగే నిపుణుడు సంజయ్ లజర్ విశ్లేషణ ప్రకారం పక్షుల తాకిడి ప్రమాదానికి కారణం కావచ్చు. సంజయ్ లజర్ కూడా ఈ అంశాన్ని సమర్థించారు. టేకాఫ్ సమయంలో పక్షుల తాకిడికి గురైనట్లయితే విమానానికి ఎత్తుకు వెళ్లే శక్తి అందదు. సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో 6 నుంచి 7 నిమిషాలకే విమానం నేలపైకి పడిపోతుంది అని వివరించారు. ఈ విమానం కొత్తదే, కేవలం 11 ఏళ్ల క్రితందే గనుక సాంకేతిక లోపాలుండే అవకాశం తక్కువ. విమానాశ్రయ సమీపంలో నివాస ప్రాంతం ఉంది, అక్కడ పక్షుల సంచారం ఉండొచ్చు అని లజర్ తెలిపారు.